పై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. కేసీఆర్ పార్టీ పెట్టి 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. అనేక మంది బలిదానాలు చేశారు. బ్రిటిష్ వారు విడదీసిన పాకిస్తాన్తో పోలిస్తూ తెలంగాణ మీద మాట్లాడడం సరైంది కాదు. ఇదే విధంగా ఇటీవల టీడీపీ ఎంపీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డేగా మాట్లాడారు. వెంటనే తేజస్వి సూర్య బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు. మహిళా బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. డీలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో ఏం జరుగుతుందో చూసిన తర్వాత మాట్లాడతానని ఎంపీ వద్దిరాజు ఢిల్లీలో మీడియాకు వివరణ ఇచ్చారు. జరిగినటువంటి లోక్సభలో సూర్య తేజస్వి మాట్లాడినటువంటి సందర్భంలో చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ఆయన అది మహిళా బిల్లు మీద ఇచ్చుకుంటూ ఆయన ఒక ఎక్కడికో వెళ్ళిపోయి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాకిస్తాన్ని ఎట్లయితే చేశారో అట్లా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని అట్లా ముక్కలు చేశారు అనే విధాన్ని ఆయన చెప్పడం, ఆయన మాట్లాడడం మాకు తీవ్రమైన బాధాకరం. ఎందుకంటే అది చాలా బాధను కల్పించింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి కేసీఆర్ గారు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది దాదాపు 1200 మంది పైచిలుకు అసూలు బాసినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు కానీ అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా బలిదానాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ కంపల్సరీగా ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిన తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఇచ్చినటువంటి తెలంగాణను చాలా బాధతో ఒక ఉద్యమం ఒక పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణకును బ్రిటిష్ వాళ్ళు విడదీసినటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని మధ్యన పోల్చడం ఇది సరైన చర్య బీజేపీ పార్టీ కాదు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు కూడా గత పార్లమెంట్లో కృష్ణదేవరాయలు మాట్లాడినప్పుడు అది ఒక బ్లాక్ డే, చీకటి రోజు అని చెప్పేసి వర్ణించడం, ఈయన కూడా బీజేపీ నుంచి ఈయన కూడా మాట్లాడి ఇది పాకిస్తాన్తో పోల్చడం, ఇవన్నీ సరైన చర్యలు కావు. ఇది నేను అప్పటి నుంచి చెప్తున్నాను. లోక్సభలో వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అనుకుంటే అక్కడికక్కడ నిలదీసేవాళ్ళు. కానీ ఇది ఖచ్చితంగా కూడా రికార్డు నుంచి తొలగించాలి. సూర్య తేజస్వి బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా బలిదానాల వారు వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పారు.